హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? ఒక్క క్షణం చాలు జీవితం తలకిందులైపోవడానికి. ఎంచుకున్న దారి, వేసే అడుగు, మాట్లాడే మాట ఆలోచించి నిర్ణయించుకో. మూల్యం చెల్లించుకునేంత వరకు తెచ్చుకోకు. మనం మాట్లాడితే కానీ మాట్లాడని బంధాలను వదిలేయడమే ఉత్తమం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం. నోటు జారితే తీసుకోవచ్చు, కానీ మాట జారితే తీసుకోలేమో. డబ్బుకు విలువ ఇవ్వాలి, కానీ మనీ కంటే మనిషి విలువ ఎక్కువ అని గుర్తించాలి. ఒకరు నిన్ను ప్రతిరోజు పలకరిస్తున్నారు అంటే అర్థం వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్నా వారి మనసులో మీ స్థానం ప్రత్యేకమైనది అని అర్థం. మనిషి విలువ విడిపోతే తెలుస్తుంది, కాలం విలువ గడిస్తే తెలుస్తుంది, జీవితం విలువ అనుభవిస్తేనే తెలుస్తుంది. వర్షం ఉన్నంత వరకే గొడుగు అవసరం ఉంటుంది, ఆ తరువాత అది బరువు అనిపిస్తుంది. మనిషి కూడా అంతే, అవసరం తీరే వరకే ఆసరా, తీరాక అక్కరలేని ఓ గతంలా మారిపోతుంది జీవితం. చీకటి గదిలో కూర్చొని దీపం గురించి ఆలోచిస్తే ఏమి లాభం? లేచి దీపం వెలిగించుకోవాలి. అలాగే ఖాళీగా కూర్చొని భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఏమి లాభం? లేచి కష్టపడాలి. లోపాలు లేని మనిషి ఉండడు, లోటు లేని జీవితం ఉండదు. వీలైతే మార్చుకోవాలి, లేదంటే అలవాటు చేసుకోవాలి. ఎంత అందంగా విచ్చుకున్న పువ్వు అయినా సాయంకాలానికి వాడిపోక తప్పదు. మనిషి జీవితం కూడా అంతే. మంచివాడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవ్వరూ నమ్మరు, కానీ ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు. అందుకేనేమో ముంచేవాడు మందిలో ఉంటాడు, మంచివాడు ఒంటరిగా ఉంటాడు. సమయం చెప్పే సమాధానానికి సాక్ష్యాలు అవసరం లేదు. మన మనసులో లోపాలను మనమే గుర్తించాలి. ఓర్పు, ప్రేమ, నమ్మకం, ఆనందం, ధైర్యం ఇవన్నీ ఐశ్వర్యంలో ఉండవు, మనం బ్రతికే దానిలో ఉంటాయి. మన సంస్కారం చెబుతుంది కుటుంబం ఎలాంటిదో, మనం మాట్లాడే మాటలు చెబుతాయి స్వభావం ఏమిటో, మనం చేసే వాదన చెబుతుంది జ్ఞానం ఎలాంటిదో, మనం చూసే చూపు చెబుతుంది ఉద్దేశ్యం ఏమిటో, మన వినయం చెబుతుంది నేర్పిన విద్య ఎలాంటిదో. బంధం ఎప్పటికీ భరించలేనంత బరువైనది కాదు, విడిపోయేంత విలువలేనిది కాదు. భరిస్తే బలమవుతుంది, అర్థం చేసుకోగలిగితే దాని విలువ పెరుగుతుంది. ఇనుమును ఎవ్వరూ నాశనం చేయలేరు, దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవ్వరూ నాశనం చెయ్యరు, అతడి చెడు ఆలోచనలే అతన్ని నాశనం చేస్తాయి. జీవితంలో పరిస్థితులు చాలా గొప్పవి, ఎవరు ఏంటో తెలియజేస్తాయి. సమయం చాలా గొప్పది, ఎవరితో ఎంతలా ఉండాలో తెలియజేస్తూ ఉంటుంది. తప్పు చేసి కూడా తమదే గెలుపని వాదించే వారికి ఎదురు చెప్పకండి. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకి తెలుసు. అహం అడ్డుగా ఉండటం వల్ల ఒప్పుకోలేరు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.